నమస్కారం. ఒకరోజు రమణ భగవాన్ ఆశ్రమానికి భక్తులందరూ వస్తుండేవారు. వాళ్ళతో పాటు ఒక గజ్జి కుక్క కూడా వాళ్ళని వెంబడిస్తూ లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తుండేది. ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఆ గజ్జి కుక్కని ప్రతిరోజు కూడా లోపలికి ఎంట్రన్స్ ఇచ్చేవారు కాదు. అలా ప్రతిరోజు జరుగుతూ ఉంది. అయితే ఈ విషయం రమణ భగవానికి తెలుసు, ఇలా జరుగుతుంది. సరే అని ఆయన ఒకరోజు రాత్రి 11-12 గంటల ప్రాంతంలో నేను బయటికి వెళ్ళాలి అని ఆయనతో ఉన్న వ్యక్తులతో ఆయన చెప్పారు. వెంటనే రమణ మహర్షి బయటికి వెళ్ళగా ఆయనతో పాటు ఒక వ్యక్తి కూడా వచ్చాడు, ఆయన అనుచరుడు. కొంత దూరం నడిచేసరికి చీకట్లో ఏదో చప్పరించినట్లు సౌండ్ వస్తుంది. అక్కడికి రమణ భగవాన్ వెళ్ళి వెంటనే ఆమె ఆ కుక్క రమణ భగవాన్ దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులన్నీ నాకడం మొదలుపెట్టింది. చీకట్లో అది నాకుతూ ఉంది. ఆయన కూడా ఉన్న వ్యక్తి పక్కనే ఉన్నాడు. ఆయనకు ఒకటి అర్థం అవ్వలేదు. రమణ మహర్షి ఆ కుక్కతో, సరే నేను వచ్చాను కదా, ఇక నువ్వు సెలవు తీసుకో, వెళ్ళు అని ఏదో మాట్లాడుతున్నాడు. ఈయన అడిగారు, ఎవరితో మాట్లాడుతున్నారు స్వామి? ఇదిగో ఇది కూడా ఒక జీవే. ఇది కుక్కగా ఒక వేషం దాల్చింది, కానీ ఇది నా పూర్వీకులు ఒక జీవి, ఒక వ్యక్తిగా నేను భావిస్తున్నాను అని రమణ భగవాన్ ఆశ్రమానికి తిరిగి రాగా తరువాత తెల్లవారి ఉదయాన్నే కుక్క చనిపోయింది. అది కుక్క రమణ మహర్షి దర్శనం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంటే దాన్ని ధిక్కరించి బయటికి పంపించారు. అంటే ప్రతి జీవిలో కూడా మనలాంటి వ్యక్తిత్వం, మనకి ఎట్లా భావిస్తామో, ఎలా ఆలోచిస్తామో, ఆకలి, దప్పిక, ఆలోచన, మంచి చెడు అన్నీ కూడా ప్రతి జీవిలో ఉంటున్నాయి. అది గమనించగలరు. నమస్కారం.